హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అగ్ని క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో సొరకాయతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా క్లారిటీగా చెప్పాను ఈ కూర ఎలా తయారు చేయాలనేది. ఈ బాటిల్ గార్డు తీసుకోవాలండి. ఈ బాటిల్ గార్డ్ అనేది 3/4 కిలో ఉంటుంది. నీట్గా వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత హాఫ్గా కట్ చేసుకొని బాటిల్ గార్డ్ పైన స్కిన్ అంతా పీల్ చేయాలి. తొక్క తీయాలి నీట్గా, ఎక్కడ చిన్నది కూడా ఉండకుండా నీట్గా మొత్తం తీయాలి. సొరకాయతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వీడియో అంతా కంప్లీట్గా చూడండి. ఈ విధంగా నీట్గా చేసుకున్న తర్వాత హాఫ్గా కట్ చేయాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మీడియం సైజ్ పీసెస్ అనేది కట్ చేయాలి. మరీ చిన్న పీసెస్ అయినా బాగోదు, కర్రీ అనేది హల్వా అయిపోతుంది. మీడియం సైజ్ పీసెస్ అనేది తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, అంతకన్నా పెద్దవైనా పర్వాలేదు కానీ అంతకన్నా చిన్నది మాత్రం తీసుకోవద్దు. పీసెస్ చూడండి ఈ విధంగా ఉండాలి. నేను సొరకాయ మొత్తం కట్ చేస్తానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ ఇప్పుడు వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా హ్యాండ్తో కలపాలి. సాల్ట్ అన్నీ ముక్కలకు బాగా పట్టాలి కదండి, నీట్గా బాగా కలపాలి. మిక్స్ చేసిన ముక్కల్ని కాసేపు పక్కన పెట్టండి. ఈలోగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం మిక్స్ చేసిన ముక్కలన్నింటినీ ఈ పాన్లో వేయండి. ముక్కలన్నీ ఈ పాన్లో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఈ ముక్కల్ని ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీని మీద లిడ్ పెట్టి సాఫ్ట్గా 80% కుక్ అయినంత వరకు కుక్ చేయండి. ఒకసారి లిడ్ తీసి ఒకసారి చూడండి, కర్రీ అనేది 80% కుక్ అయిందో లేదో చూడండి. సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేయండి. చూడండి 80% కుక్ అయిపోయింది కర్రీ అనేది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత పక్కకి పెట్టండి. మనం ఈ కర్రీలోకి ఏం కావాలో మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మరి హెవీ మసాలా కాదులండి. ఒక మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అల్లంని. తర్వాత కొంచెం 2 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. కచ్చపచ్చ ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఒక మూకిడి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. అందులో కొంచెం ఇంగువ పౌడర్ ఉంటుంది కదండి, ఇంగువ పౌడర్ వేయాలి. ఇంగువ పౌడర్ వేసిన తర్వాత మనం కచ్చపచ్చ దంచుకున్న మిక్సీ పట్టించిన మసాలా వేయాలి. అది బాగా ఫ్రై చేయాలి. మనం స్టార్టింగ్ ఈ ఆయిల్లో కొద్దిగా ఇంగువ పౌడర్ వేసాం కదండి, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళడం వల్ల ఈ రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మనం ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకుని వేయాలి. ఈ విధంగా సన్నగా తరిగి మనం వేసుకున్న ఆనియన్స్, మసాలా అవన్నీ బాగా కలర్ వచ్చే విధంగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర కొద్దిగా రోస్ట్ చేసుకొని ఈ విధంగా ఈ సన్నికాల మీద పౌడర్లా చేసుకొని ఒక 1/2 స్పూన్ వేయండి ధనియాల జీలకర్ర పౌడర్ అనేది. ఆ విధంగా దంచుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర రెడీమేడ్ పౌడర్ ఉన్న ప్రాబ్లం లేదు. ఆ మసాలా కుక్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ వేయండి. ఇలా వాటర్ వేయడం వల్ల మసాలా అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో వారికి చేసి పెట్టారంటే కంపల్సరీ మెచ్చుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది.
స్మాల్ సైజ్ టమాటాస్ 4 తీసుకున్నాను. ఈ విధంగా ప్యూరీలా చేసుకోవాలి. మనం ఇలాగా పాన్లో వేసుకోవాలి. ముందు కుక్ చేసుకున్న మసాలాలోకి ఆ ప్యూరీని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కసూరి మేతి వేయాలి. కసూరి మేతి వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం పాల మీద మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడ్ని స్పూన్తో బాగా మిక్స్ చేయడం వల్ల ఒక క్రీమ్ లాగా అవుతుంది. 2-3 టీ స్పూన్స్ వేయండి. అలా పాల మేగడ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కలని ఈ గ్రేవీలో వేయాలి. సొరకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా సొరకాయని పండిస్తారు. యూరిక్ యాసిడ్తో బాధపడే వాళ్ళు కూడా ఈ సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు సొరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఈ విధంగా రెసిపీస్ కూడా చేసుకోండి. ఆ సొరకాయ ముక్కలని బాగా కలిపిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేయాలి. హాట్ వాటర్ వేసి మసాలా అంతా బాగా సొరకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఈ సొరకాయలో ఎక్కువగా విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, జింక్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అందుకే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటకు పంపించేస్తుంది. కర్రీలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి 1 మినిట్ ఉంచండి. స్టవ్ని సిమ్లో పెట్టి 1 మినిట్ ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయ్యేలా ఉంచండి. కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా అందంగా ఉంది కదండి కర్రీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సొరకాయ వలన మన కిడ్నీస్కి, మన లివర్కి కూడా చాలా మంచిదండి. టీనేజ్ పిల్లలు ఈ సొరకాయ జ్యూస్ తాగడం వలన వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదండి టీనేజ్ పిల్లలకి ఎక్కువగా. ఈ జ్యూస్ తాగడం వలన బ్లాక్ అవుతుందంటండి హెయిర్ అనేది. మీరు కూడా ట్రై చేయండి.